హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా రూపొందిన కాంతారా చాప్టర్ 1 చిత్రం భారీ అంచనాల నడుమ విజయదశమి రోజున విడుదలై సంచలన విజయం సాధించింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం 2025లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ఈ సినిమాకి డివైన్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టగలిగింది. ఇక బుక్ మై షోలో రిలీజ్ రోజు సుమారు 1.28 మిలియన్ కి పైగా టికెట్లు బుక్ అయ్యాయంటేనే ఈ సినిమాకి ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. భాషా వివాదంతో తెలుగునాట ఈ చిత్రాన్ని బాయ్కట్ చేయాలని కొంతమంది పిలుపునిచ్చినా టాక్ బాగుండటంతో ఈ వివాదం పక్కకి వెళ్లిపోయింది. కంటెంట్ బాగుంటే వివాదాలు ఏమీ పని చేయలేవని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. కాంతారా చాప్టర్ 1 పై సామాన్య ప్రేక్షకులే కాదు, సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి కొత్త లోకానికి తీసుకువెళ్లాడని, హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా 100కి 100 మార్కులు సంపాదించాడని కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద దర్శకుడిగా ముద్రపడిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కాంతారా ఒక అద్భుతం. దేశంలోని అందరు చిత్ర నిర్మాతలు రిషబ్ శెట్టి అతడి టీంని చూసి సిగ్గుపడాలి. కంటెంట్ తో పాటు వారి కృషి ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టింది. క్రియేటివ్ టీం రాజీ పడకుండా సహాయ సహకారాలు అందించిన హోంబలే ఫిలిమ్స్ ని అభినందించి తీరాలి. రిషబ్ శెట్టి గొప్ప యాక్టరా, గొప్ప డైరెక్టరా అనే విషయాన్ని నేను తేల్చుకోలేకపోతున్నాను అని ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. అయితే కాంతారా చాప్టర్ 1 చిత్రాన్ని చూసిన ఎవరైనా సరే ఆర్జీవి అభిప్రాయాన్ని అంగీకరించక మానరు. సినిమాలో అంత అద్భుతంగా నటిస్తూ అంతకంటే గొప్పగా డైరెక్షన్ చేయడం అనేది సామాన్య విషయమైతే కాదు. గతంలో మన తెలుగులో దాసరి నారాయణరావులో అలాంటి టాలెంట్ కనిపించేది. ఇంతటి టిపికల్ డివోషనల్ స్టోరీని టేకప్ చేయడంతో పాటు హీరోగా నటించి మెప్పించడం చాలా గొప్ప విషయం. ఈ విషయంలో రిషబ్ శెట్టి తాను అందుకుంటున్న ప్రశంసలకు పూర్తిగా అర్హుడు. రిషబ్ శెట్టి త్వరలోనే తెలుగులోని నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న జై హనుమాన్ లో ఆయన ఆంజనేయుడిగా కనిపించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అనుకోని అవాంతరాలతో ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఆర్జీవి కాంతారా చాప్టర్ పై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.